గురుభ్యో నమః. పెరియ తిరుమజి 4వ పదిలో 4వ తిరుమజి దాని కదా 260వ పేజీ 65వ పేజీ 4:4లో 3వ పాసురం. ఇందులో ఏ దివ్య దేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు అంటే తిరుత్తెత్తి అంబలం అనేటువంటి దివ్య దేశాన్ని అనుభవిస్తున్నారని, ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు పల్లికొండ రంగనాథుడు అని ఆ దివ్యదేశ వైభవాన్ని అనుభవించడంలో 3వ పాత్రంలో ఉన్నాం మనం. 3ஆம் பாட்டு கீழ்பாட்டில் நஞ்சொன்னபடியை அருளி செய்த அனந்தரம் அவ்வூரில் வெண்ணையுண்ணபடியே అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. 2వ పాత్రంలో పోతన యొక్క స్తనాలలో ఉన్నటువంటి విషయాన్ని ఆరగించినటువంటి వాడు అని 2వ పాత్రంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాత్రంలో ఏం చెప్తున్నారు? నంజు ఉండపడి అరుడిచ్చేద అనంతరం విషాన్ని ఆరగించిన ప్రకారాన్ని చెప్పిన తరువాత ఆ ఊరిలో వెన్నయ్య ఉండపడి అనుసంధిక్కిరాడెన్ను సంగతి. ఆ ఊర్లో ఉన్నటువంటి వెన్నని ఆరగించిన ప్రకారాన్ని అనుభవిస్తున్నారట ఆళ్వార్లు ఈ పాత్రంలో. 3 పడలడైத்த సిరుకురొంబై நுழைந்து புக்கு பசுவெண்ணை பதமாற பண்ணை முத்தும் அடல் அடர்த்தவேர் கண்ணார் தோக்கை பத்தி அலந்தலமை செய்து புழலுமையன் கண்டீர் மடலெடுத்த நெடுந்தெங்கின் பழங்கள் வீழமாங்கனிகள் திரட்டு உருட்டா ஒரு நீர் பொன்னி திடலெடுத்து மலர் சுமந்து அங்கு கிழியுனாங்கூர் తిరుత్తెత్తి అంబలం తెంకన్మాలే పడలడైత. ప్రతిపదార్థం పడలడైత. ధాన్యం అయిపోయింది. ఒక్క నిమిషం అండి. ఎడుత్తా వృద్ధి పొందినటువంటి మట్టలు గల నెడుం పొడవైన, అంటే ఈ పాసురాల్లో ముందు కింద 2 ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు పాసురంలో చెప్పినటువంటి ఐతిహ్యాన్ని చెప్తున్నారు కదా. అలా ఎడుత్తా వృద్ధి పొందినటువంటి మట్టలు గల నెడుం పొడవైన తేంగిన్ కొబ్బరి చెట్ల యొక్క పజంగల్ పండ్లు వీజా పడగా మాంకనిగల్ మామిడి పండ్లను తిరట్టు పోగు చేసి ఉరుట్టా వరుం దొర్లించుకొని వస్తూ ఉన్నటువంటి నీరు పొన్ని నీరు కలిగినటువంటి కావేరి నది చెడల్ ఎడుతూ దెబ్బలను ఎత్తివేసి మలర్ పుష్పములను శమందు మోతుకొని అంగు అక్కడ ఇడియం దిగుతున్న నాంగూరు తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశమందు వేయించేసి ఉన్న ఎన్ శంకన్మాలే నా ఎర్రని నేత్రములు గల సర్వేశ్వరుడే పసువెన్నై పచ్చి వెన్నను పదునుగానే ఆరగించుటకు పడల్ తడకలు అడైతా కట్టిన సిరుకురంబై చిన్న గుడిసెలయందు నొజైందు పుక్కు దూరి ప్రవేశించి పన్నై ముత్తుం తేపల్లయందంతటను అడలడర్త యుద్ధోన్ముఖమైనటువంటి వేల్ కణార్ బల్లెము వంటి నేత్రములు గల స్త్రీల యొక్క తొక్కై కుచ్చెళ్లను పట్టుకొని పోకముడిని పట్టుకొని లాగి అలందలమై செய்து వ్యాకులమును చేసి పూజలు సంచరించడి అయ్యన్ కండీర్ స్వామి కదా చూడండి అంటున్నారు ఈ పాసురంలో. ప్రతిపద తాత్పర్యం పెద్ద మట్టలు కలిగినటువంటి పొడవైన కొబ్బరి చెట్లు,
ఆ చెట్ల యొక్క కొబ్బరికాయలు మామిడి చెట్ల మీద పడ్డాయి. అప్పుడు మామిడి పళ్ళు రాలిపోయాయి. వాటన్నిటినీ పోగు చేసుకొని వస్తూ ఉన్నదట కావేరీ జలం. ఆ కావేరీ జలం ఇసుక దెబ్బలను ఎత్తివేసి పుష్పాలను మోసుకొని దిగుతూ ఉన్నటువంటి తిరునాంగూరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న తిరుచిట్టి అంబలం అనే దివ్యదేశాన్ని వేయించేసి ఉన్న ఎర్రని నేత్రాలు గల సర్వేశ్వరుడే రేపల్లె అంతటలోనూ గుడిసెలలో దూరి వచ్చి వెన్నను భుజించి గోపికల యొక్క కుచ్చెళ్లను పట్టుకొని లాగి వ్యాకులాన్ని చేసి సంచరించేటువంటి స్వామి కదా ఆయన, చూడండి అంటున్నారు ఈ పాత్రంలో. படலித்யாதி இடைச்சிகள் சிறுகுடில்களின் வாசலில் படலை திருக்கி வைத்து போனால் படலை திறந்து நுழைந்து புக்கு இடைச்சிகள் சிறுகுடில்களின் வாசலில் పడలై 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 తిరుక్కి వైత్తు పోనాల్. ఆ గొల్లల ఇళ్ళు ఎలా ఉంటాయి? తడికలతో చేసినటువంటి ఇళ్ళు ఆ రేపల్లెలో ఉన్నటువంటి గొల్లల ఇళ్ళు. వాటికి ఏముంటాయి? వాళ్ళు ఏం చేస్తారు? తడికలని అడ్డం పెట్టి వెళ్తారు. వాటికి తాళాలు కానీ అలాంటివి ఏమీ ఉండవట. అలాంటి ఇళ్ళవి. పైన ఖాళీ ఉంటుంది, ఆ తడికలకి కింద ఖాళీ ఉంటుంది. మనకు అన్నయ్యకి ఏం అలవాటట? వెన్న దొంగిలించడానికి కదా వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? ఎదురుగా తలుపులకి తాళాలు వేసి ఉండవట. తలుపు దగ్గరగా చేరవేసి ఉంటుంది అంతే. కానీ ఈయన వెళ్ళింది దొంగతనానికి కదా. ఎదురుగా తలుపు ఉంటుంది, ఆ తలుపుకి తాళం లేదు, గొళ్ళెం కూడా లేదు. ఇలా తీసుకొని వెళ్ళొచ్చనే జ్ఞానం కూడా లేదట. కానీ తను వెళ్ళింది దొంగతనానికి కాబట్టి ఈయన అలవాటు ఏమిటి? ఆ తడికల కింద నుంచి దూరి లోపలికి వెళ్తాడట. ఆ తడికల ఇళ్లల్లోకి ఆ వెళ్ళేటప్పుడు ఎలా? కింద నుంచి పైన గ్యాపు కింద గ్యాపు కదా, కింద నుంచి దూరతాడు. ఆ దూరేటప్పుడు ఎలా అనట అంటే దూరుతుంటే శరీరం గీసుకుపోదా అంటే ఎలా జారిపోతుందట శరీరం. ఎందుకని? ఎప్పుడు వెన్న తినటము, ఒంటికి రాసుకోవటం, వెన్న తినటం, ఒంటికి రాసుకోవటం. ఆ వెన్న రాసుకోవటం వల్ల నిగలాడుతూ ఉన్నటువంటి తిరుమేని కావటంతో అలా దూరి లోపలికి వెళ్ళిపోతాడట. ఆ తడిక లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో దూరతాడు. ఆ దూరగానే ఒక చిన్న మందహాసం, చూసారా నేను ఎంత బాగా దొంగతనానికి ఈ ఇంట్లోకి రాగలిగాను అని మందహాసం చేస్తాడట. అయితే ఒకరోజు ఏమిటి, ఇలా ఈయన బయలుదేరాడు. గోపికలు అలా వెంటబడుతూ ఉంటారు కదా, ఈయన్ని పట్టుకోవడానికి ఎప్పుడు వస్తాడా అని. అలా వెంటపడే సమయంలో కూడా అక్కడ దాకా వచ్చినటువంటి ఆయన తలుపు తీసుకుని వెళ్ళటం అలవాట్లేదు కదా. అలా తలుపు కింద నుంచి దూరి వెళ్ళాడు, వీళ్ళకి దొరకకుండా ఉన్నానే అని ఒక ఆనందం అట. ఇంకొక రోజు ఏమైంది, ఇలానే ఈయన దొంగతనానికి బయలుదేరాడు. వచ్చేటప్పటికి ఆ గుడిసె యొక్క తలుపు తీసున్నదట. అంతే, ఈయనకేమిటి, తలుపు తీసుకొని వెళ్ళటం అలవాట్లేదు. అసలు తలుపు తీసి ఉండగా ఆ ద్వారంలోంచి వెళ్ళే అలవాటు కూడా లేదట. వెంటనే ఈయనకి పెద్ద కన్ఫ్యూజన్. ఇదేమిటి, తలుపులు ఇలా తీసున్నాయి, నేను ఎలా ప్రవేశించాలి లోపల అనేది పెద్ద సందేహం ఈయనకి. ఏం చేయాలి? ఈయనకి దూరి వెళ్ళటమే అలవాటు. అలా తలుపు తీసి ఉండగా నేరుగా వెళ్ళే అలవాటు లేదు ఈయనకి. ఏం చేశాట అప్పుడు? ఆలోచించాడు. పోనీ ఎప్పుడైనా తలుపులు తాళాలు వేసి ఉంటాయా అంటే తాళాలు వేసి ఉండవు. ఎప్పుడు అవి తెరవటానికి అవకాశంలోనే ఉంటాయి. కానీ ఆయనకి తెరుచుకొని వెళ్ళే అలవాటు లేదు కదా, తెరిచి ఉన్నది కదా తలుపు. అలానే నుంచొని ఆలోచించాట. అప్పుడు చటుక్కున ఒక ఆలోచన. ఏం చేశాట? తలుపు లాగాడట, మళ్ళా కింద నుంచే దూరి వెళ్ళాట. ఇది ఆ ఊర్లో ఆయన చేసేటువంటి వెన్న దొంగతనం యొక్క పద్ధతి. అంటే అంతేకాని తెరిచి ఉన్నటువంటి గుమ్మంలోకి ఎలా వెళ్ళాలో కూడా తెలియనటువంటి మౌగ్ధ్యం. అంత చిన్నపిల్లాడు ఆయన. అందుకని ఎడైచ్చిగల్ సిరుకుడిల్களின் వాసలిల్ పడలై తిరుక్కు వైత్తు పోనాల్ పడలై తిరందు నుழைந்து పుక్కు పడలై తిరందు నుழைந்து పుక్కు. ఆ తడికలు తెరిచి నుழைந்து పుక్కు ప్రవేశించి ఇవనుక్కు నుழைந்து పుగుగయ్యే కుడిలినుడయ ఇవనుక్కు నుழைந்து పుగుగై ఆగయ్యరే కుడిలినుడయ పెరుమై. నుழைந்து ఇవనుక్కు ఇతనికి నుழைந்து పూగై ఆగయ్యరే ప్రవేశించడం కదా. కుడిలిన్ ఉడయ్య పెరుమై
ఆ గొల్లతనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు తలుపు తీసుకొని వెళ్ళటం అనే అలవాటు లేకపోవటమే ఆ గొప్పతనం. ఎలాంటి ఇంట్లో దూరాడు? పాడాలేడా? పాడలడైత సిరు కురుంబై నుజైందు పుక్కు పసు వెన్నై పదమార పండై ముత్తుం. పడలడైత సిరు పడలడైత సిరు కురంబై అన్నారా? కురంబై అంటే చిన్నపిల్లాడు. ఆ సిరు అనేటువంటి దాన్ని ఈ ఇంటికి కూడా విశేషణంగా చెప్పుకుంటే చిన్న కుటీరము అని. ఏమిటట? అది చిన్న కుటీరం కాదట, వ్యతిరేకార్థంలో చెప్తున్నారట. ఎందుకు? పెరియవాచ్యాన్ వెళ్ళయ్య గారు అది చిన్న తడికల గృహమే, కానీ అది చిన్నది కాదట. ఎంచది అంటే చిన్న తడికల ఇల్లు అంటే అది చిన్నదనే కదా చెప్పాలి. అంటే కానీ ఆడవాళ్ళు వ్యతిరేకార్థంలో చెప్తున్నారండి. జగత్తును మొత్తం పరిపాలించేటువంటి సర్వేశ్వరుడు ఆ ఇంట్లో ప్రవేశించాడంటే అది చిన్న గృహం ఎలా అవుతుంది కనుక? కాబట్టి అది పెరుమై అన్నదు వ్యతిరేక లక్షణయ తిరుమయ్యై చొల్లుగిరదు. పెరుమై అన్నదు పెద్దది అని చెప్పాల్సినటువంటి విషయాన్ని వ్యతిరేక భావనతోటి తిరుమయ్యై చొల్లుగిరదు, చిన్నది అని చెప్తున్నారు. అలాగా పెరుమై పసు వెన్నై పదమారా అందుకడైంద వెన్నై తెవ్వి అழிయామల్ అముదు చేయగైక్కాగా. ఎలాంటి వెన్నని ఆరగిస్తాడు ఆయన? ఏదో పొద్దుట తీసినటువంటి వెన్నని ఇప్పుడు ఆరగిస్తాడా? లేదా పొద్దుటగా నిన్నటిదో ఉదయానిదో మధ్యాహ్నానిదో ఆరగిస్తాడా ఆయన? అంటే కాదండి. ఎప్పుడు హవ్యం హవ్యం ఇది హవ్యం గవ్యం అంటారు. ఉన్నది చెప్తానండి. ఎలాంటి గవ్యం అంటే అప్పుడే హవ్యం గవ్యేన అంటారు. అంటే అప్పుడే తీసినటువంటి వెన్న, ఏదో ముందు తీసినటువంటిది కాసేపు నిల్వ ఉంచినటువంటిది అలాంటిదేం స్వీకరించడు ఆయన. అందుకనే పశువెన్నై పదమార అందుకడైంద వెన్నై చెవ్వి అజియామల్, ఆ కాంతి కూడా తగ్గకుండా మెరుస్తూ ఉండాలన్నమాట. అముదు సైగైక్కాగా అది ఆరగించటం కోసమని పన్నై అంటే ఎడైచ్చేరి ఆ గొల్లపల్లె ఆడల్ అడర్త యుద్ధోన్ముఖమాన వేల్ పోండ కన్నయ్యుడయవరగల్. ఆ గొల్లపల్లె మొత్తం ఉన్నటువంటి వారు గోపికలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యుద్ధోన్ముఖమాన మంచి పదునైనటువంటి నేత్రాలు, మంచి వేల్ పోండ్ర ఉడయ్యవరగల్ వేలాయుధంలాగా ఇలా కోలగా పెద్దగా ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి వాళ్ళు. ఓరాళుం ஒரு நோக்கும் நேரான கண்ணை உடையவர்களுடைய ஓராளும் ஒரு நோக்கும் నేరాన కన్నై ఉడయవరగలుడయ. ఎలా ఉంటారట? వాళ్ళందరినీ ఎలా చూస్తారట ఆయన? ఓరాళు ఒక నోక్కు, ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్క చూపుని చెప్తాడు ఆయన. ఒక్కొక్క రకమైనటువంటి దృష్టిని ప్రదర్శిస్తాడు. ఒక గోపిక వైపు ఒక రకంగా చూస్తాడట, ఇంకొక గోపిక గారి వైపు ఇంకొక రకంగా చూస్తాడట. ఈ రీతిగా ఒక గోపిక గారి మీద చూపించేటువంటి కటాక్షాన్ని ఇంకొక గోపిక గారి మీద చూపించడట ఆయన. అలాంటి దృష్టికి ఓరాళు ఒక నోకు నేరాన కన్నయ్యుడయవరగలుడయా అంటే ఒక్కొక్క దృష్టి, ఆ కన్నయ్య యొక్క దృష్టి అలా తమ మీద నేరుగా పడినటువంటి గోపికల యొక్క పన్నై మొత్తం ఆ పేపల్లి అంతా కూడా తిరల్గల్ అడంగలుం తిరల్గల్ అడంగలుం పన్నై మొత్తం గోపికంతా కూడా తిరల్గల్ అడంగలు. ఆ సమూహం అంతా కూడా தோக்கைப்பத்தி அவர் கண்ணாலே ஓடி எரிவர்கள் முன்தானையை பத்தி அவர்கள் కన్నాలే ఓడి ఎరివరగల్. అంటే ఏం చేస్తారు? ఆ గోపికలంతా కూడా ఈ కృష్ణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, పట్టుకున్నారనుకోండి, పట్టుకున్నప్పుడు నోటితోటి చెప్పరట, కృష్ణ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు, కాసేపు ఇక్కడ ఉండు అని అడగాలి కదా. కానీ నోటితోటి అడగరట. ఎలా? అవరగల్ కన్నాలే ఓడి ఏరివరగల్. అదే అంటే పోగవట్టామల్తా గైవరగల్. ఆ వాళ్ళ యొక్క అంటే విశాలమైనటువంటి నేత్రాలు ఉండటం వల్ల ఆ విశాలమైనటువంటి నేత్రాలతోటి ఏం చేస్తారు? కృష్ణ నువ్వు కాసేపు ఉండవా ఇక్కడ అని కంటితోటే అతన్ని అక్కడ ఆపేసేటువంటి వాళ్ళట వాళ్ళంతా కూడా. ముంతానయ్యై పత్తి, ఎందుకని వీళ్ళు కూడా ముంతానయ్యై పత్తి, ఏం చేసిన పని కూడా అదే కదా.
ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్క రకమైనటువంటి కటాక్షాన్ని చూపిస్తాడు కదా. అలా వాళ్ళు కూడా తమ యొక్క నేత్రాలతోటే ఈయనతోటి మాట్లాడతారు. అలంతలయమై అలంతలయమై ఓరూరాగ ఒరువరు కూరై ఒழுவர் ఉడుక్క పన్నుమవన్ కిడర్. ఓరు ఊరాగ ఎలానట, ఓరూరాగా తిడరగళై ఓరూరాగ ఒరువరు కూరై ఒழுவர் ఉడుక్క పన్నుమవన్ కిడీర్. ఈయన చేసేటువంటి అల్లరి ఎలా ఉంటుందంటే అలంతలయమై వాళ్ళ యొక్క చీర కుచ్చిళ్ళని వాటన్నిటిని పట్టుకొని లాగుతూ ఉంటాడన్నారు కదా. ఓరు ఊరాగా ఒరువరు కూరై ఊరు మొత్తం ఒక్కళ్ళ వస్త్రాన్ని ఎഴുవరు ఉడుక్క పన్నుమవన్ కిడీర్. ఇప్పుడు ఒక ఆవిడ కుచ్చిళ్ళు పట్టుకొని ఉంటాడు, అంతలో ఇంకో ఆవిడ వచ్చింది, ఈవిడకి కనబడకుండా ఆవిడకి, ఆవిడకి కనబడకుండా ఆవిడకి అన్నట్లు ఆ చీర పట్టుకొని ఒక వస్త్రాన్ని 7 కట్టుకునేలాగా అలా లాగేస్తాడంటే ఏమిటి, ఒక చీర పట్టుకొని అలా లాగుతూ ఉంటే ఎంతమంది అడ్డం వస్తే వాళ్ళకు కూడా చుట్ట పెట్టుకుంటూ వెళ్తాడనమాట. అది ఓరూరాగా అంటే ఒక ఊరు మొత్తం ఒరువరు కోరయ్యే ఒకళ్ళ వస్త్రాన్ని ఒరువరు కోరై ఎഴുవరు ఉడుక్క పన్నుమవన్ కిడీర్. 7 కట్టుకునేలాగా అలాగా వాళ్ళ వస్త్రాలని లాగేటువంటి వాడు. மடல் எடுத்தா ஓங்கின மடல்களை உடைத்தான நெடிய தெங்கினுடைய பழம் மாவிலே விழா மாம் பழங்கள் எல்லாம் உதிரா அவத்தை வாரி திரள விட்டு இருட்டு கொண்டு ஒருக்கிற நீரை உடைத்தான பொன்னியானது திடறுகளை எடுத்து புகட்டு పూక్కలై పరప్పా నిన్నుళ్ళ తిరునాంగూర్. ఓంగిన మడలు, బాగా పెద్ద పెద్ద మట్టలు కలిగినటువంటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఎత్తుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, వాటి మీద ఉన్నటువంటి ఆ కొబ్బరికాయలు రాలి మామిడి చెట్టు మీద పడ్డాయి. మాంపజంగల్ ఎల్లాం ఉదిరా, అవి పట్టంతోనే ఆ చెట్టుకున్న మామిడి పళ్ళన్నీ కింద రాలిపోయాయి. అవత్తై వాటిని తమ యొక్క ప్రవాహంలో తెరళవిట్టు ఇరుట్టుకొండు వరిగిరా, అలా ఆ ప్రవాహంలో కొట్టుకొని తీసుకొస్తూ ఉన్నది ఆ కావేరి నది. అలాంటి నీరేవడై తన మామిడి పళ్ళని కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ నీళ్లతో ఆ కలుపుకొని కొట్టుకుంటూ వచ్చేటువంటి ఆ పుణ్యానదు ఆ కావేరి అనేటువంటిది తెడరగళై ఎడుత్తు పొగట్టు. తెడరగళై ఎడుత్తు పొగట్టు అంటే తెడరగళై అంటే ఎత్తు ప్రదేశాలను, మెట్ట ప్రదేశాలన్నింటినీ అలాగా తోసుకుంటూ పూక్కలై పరప్పా నిన్నుళ్ళ, ఆ పుష్పాలన్నిటినీ అంతటా పరుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి తిరునాంగూర్ తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ సెంగన్మాలే. అలాంటి తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలంలో వేంచేసి ఉన్నటువంటి శంకన్మాలే అంటే ఏమిటట, రక్తాబ్జ నేత్రుడట. శంకన్ ఎర్రని నేత్రాలు, ఎలాంటివి, ఎర్రటి తామరల లాంటి నేత్రాలు, అందుకని రక్త అబ్జ నేత్రుడు అయ్యట పరమాత్మ. పడల్ అడైత సిరు కురంబై నుషైందు పుక్కు పసువెన్నై పదరమార పన్నై ముత్తుం అడలడర్తవేర్ కన్నార్ తోక్కై పత్తి అలైందు అలైమై செய்து உடல் மையன் கண்டீர். மடலெடுத்த நெடும் தெங்கின் பழங்கள் வீழ மாங்கனிகள் திரட்டுருட்டா ஒரு நீர் பொன்னி திடலெடுத்து மலர் சுமந்து இங்கு இழியும் நாங்கூர் சுமந்து இங்கு இழியு நாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ శంకన్ మాలే. 4వ పాటు 4వ பாசுரம். கீழ் பாட்டிலே வேர்க்கண்ணாரான விடை இடை பெண்கள் எல்லாம் ஒரு தட்டும் நப்பெண்ணை ஒரு தட்டுமாகையாலே அவளுக்காக இவன் தன்னை பேணாதே விடை கொண்டபடியை అనుసంధిక్కిరార్ ఎన్ని సంగతి. వేర్కన్నారాన వేలాయుధం లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ గొల్ల స్త్రీలు అందరూ ఒక తట్టు, ఒక తట్టు అంటే ఒకవైపు, వీళ్ళందరూ నప్పెన్నై ఒరు తట్టుమాగయ్యాలే అంటే వీళ్ళందరి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉందో అంత ప్రేమ నప్పిన్న పిరాటి విషయంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఇవన్ తన్నైపోయినా అదే తనను తాను కూడా చూసుకోకుండా విడై కొండపడి అయి అనుసంధిక్కిరార్. విడై కొండపడి అంటే విడై అంటే ఆపోతులు, అదే వృషభాలు అని అర్థం వస్తుందట. వాటిని సంహరించేటువంటి ప్రకారము అని అర్థం చెప్పుకోవచ్చు. లేదా విడై అంటే ఇంకొక అర్థం కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే
ఇదిగో నేను ఇప్పుడు నప్పిన్న పిరాటిని వివాహం ఆడాలనుకుంటున్నా, ఆ అదిగో ఆ 7 ఎద్దుల మేరకు యుద్ధానికి వెళ్తున్నా, చేసుకుంటే వివాహం, లేకపోతే ముగిసిపోవటం, అది నశించిపోవటం, ఈ రెండే రెండు అని ఇంట్లో వాళ్ళతో చెప్పి బయలుదేరినటువంటి విధ అనమాట ఇది. అంటే విడ అనేటువంటి పదానికి, విడయ్య అనే పదానికి ఎద్దులు అని ఉన్నది. ఇలా ఇంట్లో వాళ్ళతోటి చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, నప్పిన్న పిరాటిని వివాహం ఆడితే ఇంటికి రావటం, లేకపోతే అటు నుంచి అటే సంగతులు అని చెప్పి వెళ్ళినట్లట. అది అర్థం. వారారు ములై మడవాள் பெண்ணைக்காக இவளை மறுப்பில் கடும் சினத்து அன்று ஆள அறந்தா காரார்த்தின் விடை அடர்த்துவது வையாண்ட கருமுகில் போல் திருநிறத்து என் கண்ணர் கண்டீர் ஏறாறு மலர் பொழில்கள் தழுவுயங்கும் எஜில் மதியை கால் தோடர விளங்கு தோதி சீராரும் மணி மாடம் திகழு நாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ తెంగన్మాలే. ప్రతిపదార్థం. వారారు ఏరారు సౌందర్యము చేత పూర్ణమైనటువంటి మలర్ పొజిల్గల్ పుష్పాలు కలిగినటువంటి తోటలను ఎంగుం అంతటను తజివి స్పృశించి ఎజిల్ సుందరమైనటువంటి కాల్ గాలి మది అయి చంద్రుని తొడరా అనుసరించగా వెలంగు ప్రకాశిస్తూ ఉన్నటువంటి సోది తేజస్సు గల శ్రీరారు సంపదచే పూర్ణమైనటువంటి మణిమాడం తెగజుం ఆ మణులచే రత్నఖచితమైన మేడలు ప్రకాశిస్తూ ఉండేటువంటి నాంగూరు తిరుత్తెత్తి అంబలత్తు తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలమనడి దివ్యదేశమందు వేంచేసి ఉన్నా ఎన్ శంకన్మాలే నా యొక్క ఎర్రని నేత్రములు గల సర్వేశ్వరుడే వారారు రవిక చేత పూర్ణమైన ములై స్తనములు గల మడవాళ్ భవ్యురాలైనటువంటి పెన్నైక్కాగి నప్పిన్న పిరాటికై వళై వంకరైన మరుప్పిల్ కొమ్ములు గలవియును కడుం చెనత్తు క్రూరమైన కోపం కలవియును వన్ బలిష్టమైన తాల్ ఆరంద కాళ్ళ చేత పరిపూర్ణమైనటువంటివియు కారార్ తిన్ విడై అడస్సు నైర్యము చేత పూర్ణమైనవిను దృఢమైనవియు అయినటువంటి, నైర్యం అంటే నల్లగా ఉన్నాయన్నమాట, దృఢంగా బలంగా ఉన్నాయి, అలాంటి వృషభాలని అడర్తు సంహరించి అదువయ్యాండ వివాహమును చేసుకున్నటువంటి కరుముగిల్ పోల్ నీలమేఘము వంటి తిరునిరత్తు కాంతి గల ఎన్ కన్నర కండీర్ నా యొక్క కృష్ణుడు చూడండి. గాలి సుందరమైన పుష్ప ఉద్యానవనాలని స్పృశించి చంద్రుణ్ణి వెంబడిస్తూ ఉంటే సంపద చేత పూర్ణమైనటువంటి రత్న సౌధాలు ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశం. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎర్రటి నేత్రాలు కలిగిన సర్వేశ్వరుడు. ఆయన ఏం చేశాడు? సౌందర్యము భవ్యత కలిగినటువంటి నప్పిన్న పిరాటికి పణముగా ఏర్పరిచాడు వాళ్ళ నాన్న వృషభుడు. ఏమిటి? వంకర కొమ్ములను, బాగా కోపం కలిగినటువంటివి, బలమైన కాళ్ళు కలిగినటువంటివి, నల్లగా ఉన్నటువంటి 7 వృషభాలని సంహరించి నప్పిన్న పిరాటిని వివాహం చేసుకోవాలి అని. అప్పుడు అలాగా ఆ 7 వృషభాలని సంహరించి నప్పిన్న పిరాటిని వివాహం చేసుకున్నటువంటి నీలమేఘం లాంటి కాంతి కలిగిన కృష్ణుడు కదా ఈయన, చూడండి అంటున్నారు ఈ పాసురంలో. దీనికి నల్లదనం ఎలా వచ్చిందట? ప్రతిరోజు ఆ యమునలో దిగి దిగి యమునా నది ఎలా ఉంటుందట? నల్లగా ఉంటుందట. ఆ యమున యొక్క నల్లదనాన్ని పుచ్చుకొని 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 ఈయన నల్లగా అయిపోయాట. యమునికి నల్లదనం ఎలా వచ్చిందండి? ఈయన అందులో మునిగి 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 ఆ యమునా నదికి నల్లదనం వచ్చిందట. అంతేకాదు, ఆ పిరాటి తన యొక్క నల్లటి నేత్రాలతోటి ఈయన్ని చూసి 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 ఈయనకి అతి తీక్షణ కదా పిరాటి, అందుకని ఈయన యొక్క తిరుమేని నల్లబడిపోయిందట.
అసలు పిరాట్టి నేత్రాలకి అంత నల్లదనం ఎలా వచ్చిందండి? ఈయన్ని చూడటం వల్లే, ఈ తిరుమేని నలుపుని చూడటం వల్లే ఆవిడ యొక్క నేత్రాలు నల్లగా వచ్చాయని. అదే కరుముగిల్ పోల్ తిరునిరత్తు. కరుముగిల్ పోలు వర్షాకాలపు మేఘము వలె ఉన్నటువంటి నల్లటి కాంతి కలిగినటువంటి కన్నరు కండీర్, ఆ నేత్రాలు కలిగినటువంటి వాడు కదా ఆయన అంటూ. నాలాం పాటు వారారు ప్రాప్త యవ్వన యాగయ్యాలే వారాలే తాంగపట్టములయ్యై ఉడయ్య నప్పెన్నై పిరాటిక్కై కాగా. యవ్వనం కలిగినటువంటి స్త్రీ కావటం చేత, అదిగో జాకెట్ చేత వారాలే అడ్డు పెట్టబడినటువంటి వక్షోజాలను కలిగినటువంటి నప్పెన్న పిరాటి కోసమని வளைத்த கொம்புகளை உடைத்தாய், கடிய சினத்தை உடைத்தாய், ஒலிய தாள்களை உடைத்தாய், கருப்பு ஆரந்து தென்னிதான ருஷபங்களை அடர்த்து விவாக மங்களத்தை நிர்வகித்த கருமுகில் போல் తిరునిరత్తెన్ కన్నర్. నా తిరునిరత్తు కరుముగిల్ పోల్ నల్లటి కాంతి కలిగినటువంటి నా కన్నన్ అని చెప్పి, కన్నర్ నేత్రాలు కలిగినటువంటి వాడు అని. ఏమిటట? ఎలాంటి? ఆ నప్పిన్న పిరాటి కోసమని వంకర తిరిగినటువంటి కొమ్ములు కలిగినటువంటివి ఆ వృషభాలు ఎలా కడియసినత్తే బాగా కోపంతో ఉన్నటువంటివి, బలమైన కాళ్ళు కలిగినటువంటివి, నల్లగా ఉన్నటువంటివి, అలా బలంగా ఉన్నటువంటి వృషభాలని సంహరించి వివాహ మంగళాన్ని నిర్వహించుకున్నటువంటి కరుముగిల్ పోల్ తిరునిరత్తు ఎన్ కన్నర్. ఆ నల్లటి వర్షాకాలపు మేఘం వంటి స్వర్ణము కలిగినటువంటి ఆ కన్నపిరాన్ అంటూ ఏరార్ సంపదతో ఒప్పారుతూ ఉండేటువంటి ఆ ఊరు. సంపద సౌందర్యం. అழகாருந்திருந்துள்ள பூக்களை உடைத்தானா பொழில் எங்கும் தழுவி பரிமளத்தை எரிட்டு கொண்டு காத்து சந்திரனை கால் கட்ட விளங்கா நின்னுள்ள ஜோதிஷை உடைத்தாய் சம்பத்து ஆரந்து மாணிக்கங்களாலே அலங்கரிக்கப்பட்ட மாடங்கள் திகழ்கிற తిరునాంగూరు. అడగారుండు, అదిగో అడగా సౌందర్యంతో ఒప్పారేటువంటి ఆ పూలతోటి కూడినటువంటి పొలాలు, అవన్నీ కూడా తోటలు, వాటన్నిటిని ఇలా తడువుకుంటూ వస్తున్నాయట అక్కడ ఉన్నటువంటి గాలులు. అంటే పొలాలు ఎలా ఉన్నాయి? పరిమళాలతో నిండి ఉన్నటువంటి పుష్పాలు. ఆ పుష్పాల యొక్క పరిమళాలని మోసుకుంటూ వస్తున్నాయి ఆ గాలులు. ఆ గాలులు ఆకాశం వరకు ప్రవహించడంతో ఆ గాలులని, ఆ వాసనలను పీలుస్తూ ఈ చంద్రుడు అక్కడే ఆగిపోయాట. ఏమిటి? ఎంతటి చక్కటి పరిమళాలు అని ఆ పరిమళాలకి ముగ్ధుడైపోయి చంద్రుడు అక్కడే ఆగిపోతే, అంటే కాత్తు చంద్రనే కాలు కట్ట, ఈ పరిమళాలతో కూడుకున్నటువంటి ఈ గాలి చంద్రుడి యొక్క కాళ్ళు కట్టేగా, అంటే చంద్రుడు అక్కడ ఆగిపోయాట. ఆగిపోగానే చంద్రుడు ఉన్న చోట కాంతి ఉంటుంది కదా, అలానే చంద్రుడు అక్కడ ఆగిపోయాడు అంటే ఇంకో ప్రాంతంలోకి వెళ్ళనట్లే కదా. వెళంగా నిన్నుళ్ళ జ్యోతిస్తే ఉడైతాయ్, అక్కడ ఎప్పుడైతే చంద్రుడు ఆగిపోయాడో ఆ ప్రాంతం అంతా కూడా బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి జ్యోతి కాంతి, అలాంటి సంపద కలిగినటువంటి సంపత్ ఆరంద్ మాణిక్కంగళాలే అలంకరిக்கப்பட்ட మాడంగల్, అలాంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ జ్యోతిస్తూ, అంటే చంద్రుడి కాంతి పరిపూర్ణంగా కలిగినటువంటి సంపత్తుతో నిండి ఉన్నటువంటి ఆ ఊర్లో మాణిక్యాలతోటి అలంకరించబడినటువంటి మేడలు కలిగిన ఆ తిరునాంగూరు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ సెంగన్మాలే, అదిగో ఆ తిరుత్తెత్తి అంబలంలో ఉన్నటువంటి ఆ ఖండాన్ని మాలే చూడండి, సెంకన్మాలే ఆ కన్నయ్యని చూడండి అంటున్నారు. వారారు ములై మడవాల్ పెన్నై కాగా ఎవడై మరుప్పిల్ కడుం సినత్తు அவன் தாளாரந்த காரார்த்தின் விடை அடர்த்துவது வையாண்ட கருமுகில் போல் திருநிறத்து என் கண்ணரு கண்டீர். ஏறாறு மலர் பொழில்கள் தழுவி எங்கும் எழில் மதியை இக்கால் தொடரா விளங்கு ஜோதி சீரார் மணிமாடம் திகழு நாங்கூர்
திருத்தெத்தி அம்பலத்து என் செங்கன்மாலே. 5ஆம் பாட்டு. 5ஆம் பாட்டு 5వ பாசுரம். கீழ் பாட்டில் பிரஸ்துதையான நப்பின்னை பிராட்டி இடை குலத்துக்கு அடுத்த தேவியாக இயாளே. அவள் பிரஸ்துதையானவாறே இரு குலத்துக்கு அடுத்த தேவியான ருக்மிணி பிராட்டியை திருமணம் புணர்ந்ததும் திருவுள்ளத்தில் ஓடி இருவரோடும் సంశ్లేషితపడియే అనుసంధిక్కిరార్ ఎన్న సంగతి. ఇప్పుడు 4వ పాసరంలో నప్పిన్న పిరాటిని వివాహం చేసుకున్నటువంటి విషయం ఈయన అనుభవించారు కదా. ఎడై కులత్తు, ఈయన 2 కులాలు కదా, గొల్లవాడు వైశ్యుడు 2 కదా. అంచేత ఆ క్షత్రియుడు గొల్లవాడు 2 కదా. గొల్ల కులానికి చెందినటువంటి యువతి నప్పిన్న పిరాటిని వివాహం ఆడాడు. ఇప్పుడు ఆ వివాహం ఆడిన విషయం అనుభవించగానే వెంటనే ఎదుకులత్తుక్కు అడుత్త దేవయాన, క్షత్రియ కులానికి ఎదుకులానికి సంబంధించినటువంటి పట్టమహిషి ఎవరు, రుక్మిణీ పిరాటి, ఆవిడని తిరుమణం పునరందరం తిరువుళ్ళత్తిలు ఓడి ఆయన్ని కూడా వివాహం ఆడాడు కదా అనేటువంటి విషయం వీరి మనస్సులో ఆలోచన కలిగి ఇరువరోడుం సంశేషిత్తపడియే ఇద్దరితోటి కలిసిన ప్రకారాన్ని అనుసంధిక్కిరాని ఎన్ను సంగతి. கலையிலங்கும் அகலல்குல் கமலப்பாவை கதிரிமுத்த வெண்ண கையாள் கருங்கணாயிற்றி முலையிலங்கும் ஒளிமணி பூன்வடமும் தேயப்ப மூவாதவரை நெடுந்தோள் மூர்த்தி கண்டீர். மலையிலங்கு நிறை செந்தி மாட வீதி ஆடவரை மடமொழியார் முகத்திரண்டு திலை விளங்கி மனம் திரை கொண்டிருக்கு நாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன்மாலே. కలయిలంగుం అగలల్గుల్ ప్రతిపదార్థం. మలయిలంగు పర్వతముల వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి, నిరై పంక్తిగా ఉన్న, చెంది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నటువంటి, మాడం వీధి ఆడవరై అంటే మేడలు గల వీధుల యందు ఆడవరై పురుషులను, మడముజియార్ భవ్యమైన మాటలు గల స్త్రీల యొక్క ముగత్తు ముఖమందలి 2 శిలై విలంగి 2 ధనుస్సులలాగా ఉన్నటువంటి కనుబొమ్మలు అడ్డువేసి మనం వారి మనస్సును తెరైకొండిరుక్కుం చెరలో పెట్టి ఉంటున్నటువంటి నాంగూరు తిరుత్తెత్తి అంబలత్తు, తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్న ఎన్నా యొక్క శంకన్ ఎర్రని నేత్రములు గల మాలే సర్వేశ్వరుడే. కలై మేఘల చేత అంటే వస్త్రము చేత, ఇలంకుం ప్రకాశిస్తూ ఇలంగుం అన్నమాట ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అగల్ విశాలమైన, అల్గుల్ నితంబ ప్రదేశము కలదై, కదిర్ కాంతి గల, ముత్త ముత్యముల వంటి, వెన్ తెల్లని, నగయ్యాల్ దంత పంక్తి అంటే నవ్వు కలదైనటువంటి, కమలప్పావై పద్మవాసినియగు పెరియ పిరాటి యొక్కయు, కరుం నల్లనైన కన్నేత్రములు గల ఆయిచ్చి గోపికయగు నప్పిన్న పిరాటి యొక్కయు, ములై ఇలంకు ఒలిమణి పూన్ తనముల యందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి కాంతిగల రత్నహారమును, వడము ముత్యాల హారమును, తేయప్ప వరయుచుండగా, మూవాద ముదరని వరై పర్వతముల వంటి, నెడుంతోళ్ పొడవైన భుజములు గల మూర్తి కండీర్ దివ్యమంగళ విగ్రహము కలవాడు చూడండి. పర్వతాల వలె ఉన్నతమైన వరుసగా ఉన్నటువంటి మేడలు, అలాంటి మేడలు లైన్గా ఉన్నాయి ఆ వీధులు. ఆ వీధులలో నిలిచినటువంటి యువతులు, వాళ్ళ యొక్క ముఖాలలో ఉన్నటువంటి కనుబొమ్మలనే ధనుస్సులు అవేం చేసే పురుషుల యొక్క మనస్సుని ఆకర్షిస్తూ ఉన్నాయి. అలాంటి తిరునాంగూరు ప్రాంతంలోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్న ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడు. మేఘలచే అలంకరించబడినటువంటి నితంబ ప్రదేశము అంటే వస్త్రంతో అలంకరించబడిన నితంబ ప్రదేశము, తెల్లని దంత పంక్తి కలిగినటువంటి పెరియ పిరాటి యొక్క నేత్ర సౌందర్యము గల నప్పిన్న పిరాటి యొక్క స్తనముల యందలి రత్నహారమును,
ముత్యాలహారాన్ని వరయుచుండగా ముదరకుండా ఉన్న పెద్ద భుజాలు గల దివ్య బంగారు విగ్రహం కలవాడు చూడండి అంటున్నారు ఈ పాసురంలో. அஞ்சாம் பாட்டு கலை இலங்கு கலைகள் இலங்கா நின்னுள்ள அகன்ற நிதம்ப பிரதேசத்தை உடையளாய் ஒளியை உடைய முத்து போலே வெளுத்த దంత పంక్తిயை ఉడయ్య పెరియ పిరాటియార్. అదిగో ఆ వస్త్రాలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి విశాలమైన నితంబ ప్రదేశము కలిగినటువంటి ఆవిడ, మంచి ప్రకాశిస్తున్న ముత్యాల వలె ఉన్న తెల్లటి దంత పంక్తి అంటే చిరునవ్వు కలిగినటువంటి பெரிய பிராட்டியாரு. கருங்கணாயிச்சி அவன் திருமேனியை பார்த்தபடியே இருக்கையாலே திருமேனியில் கருப்பு கட்டிலே ఊరిన నప్పిన్నై పిరాటి. కరుంకణాయిచ్చి నల్లటి నేత్రాలు కలిగినటువంటి ఆయిచ్చి కొల్లావిడ ఎవరు? నప్పిన్న పిరాటి. ఆయనకు తిరుమేనిని పార్తపడియే ఇరుక్కయ్యాలి, అదే రీతిగా చూస్తూ ఉండటం చేత ఆ తిరుమేనిలో ఉన్నటువంటి నల్లదనం మొత్తం ఈ కంట్లో ఊరిందట. అందుకని నప్పిన్న పిరాటి నల్లటి నేత్రాలు కలిగినటువంటి ఆవిడైంది. ముల ఇలంగు இருவருடைய முலைகளிலும் விளங்கா நின்னுள்ள ஒளியை உடைத்தான மாணிக்கங்களாலேசமைக்கப்பட்ட ஆரமானதுவும் திரிசரம் பிரஞ்சசரமான முத்துவடமும் ஒரச அத்தாலே மூவாதே இருக்கிற மலை போன்ற நெடுந்தோள் మూర్తి కండీర్. ఇద్దరు కూడా ఆ వక్షోజాల మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి మాణిక్యాల చేత మాణిక్యాలతోటి కూర్చబడినటువంటి హారాలు, అదెలా మాణికంగళాలే చెమైపట్ట హారమానదు బాగా ప్రకాశిస్తూ అదే మాణిక్యాల హారాలతోటి ప్రకాశిస్తున్నాయట వాళ్ళ వక్షోజాలు, వక్షస్థలం. అవన్నీ త్రిసరం పంచసరం 3 పేటలు 5 పాటలు అలా ముత్తువడము వరస ముత్యాలు కూడా కూర్చి అలా ఉంటే అత్తాలే ముత్తువరం వరుస ఈయన చేయి వేస్తే ఆ చేతికి కుచ్చుకునేటట్లుగా ఉన్నాయి. ఎలాంటిది? అత్తాలే మూవాదే ఇరిక్కిర మలై పోండ నెడుంతోడు మూర్తి కండీరు. దానితోటి మూవాదే ఇరికిర లేత మువ్వలాగా ఉన్నటువంటి ఆ మలై పోండ నెడుంతోడు లేతగా ఉన్నాయి, పర్వతాల్లాగా ఉన్నటువంటి పెద్ద పెద్ద భుజాలు కలిగినటువంటి స్వరూపం కదా ఆయనది అంటూ மலை போலே இலங்கா நின்று நிறையாய் உன்னோடொன்று செஞ்சித்து செறிந்திருந்துள்ள மாடங்களை உடைத்தாயிருந்துள்ள வீதியிலே மடமொழியார் முகத்திலே நின்ற சிலைகள் ஆடவரை காந்தரை விளங்கி మనస్సై చిరయిట్టు వైக்கிற తిరునాంగూరు. ఆ మేడలు ఎలా ఉన్నాయట? పెద్ద పెద్దవిగా ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోటీ పడుతూ దట్టంగా దగ్గరగా ఉన్నటువంటి మేడలతోటి కూడుకున్నటువంటి వీధులు. అక్కడ మడమొழிయార్ ముఖత్తిలే నిన్న శిలైகள், అక్కడ ఉన్నటువంటి అందమైన స్త్రీల యొక్క ముఖాలలో ఉన్నటువంటి నిండ శిలైகள் ధనుస్సులు లాగా ఉన్నటువంటి పురువాలు కలిగినటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి స్త్రీలు. వాళ్ళు ఏం చేశారు? ఆడవరై కాంతరై, అదే అంటే ఆ వీధుల్లో ఉన్నటువంటి పురుషులు వీళ్ళ యొక్క సౌందర్యానికి విలంగి చిక్కుకొని మనస్సై చిరై ఇట్టు వైక్కిర తిరునాంగూర్, వాళ్ళ యొక్క మనస్సులని ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు? చెరసాలలో పెట్టినట్లుగా, అంటే ఆ పురుషుల యొక్క మనస్సులని వీళ్ళు బంధించేస్తున్నారు వీళ్ళ యొక్క ఆ కనుబొమల సౌందర్యాన్ని చూపించి. అలా ఉన్నటువంటి తిరునాంగూరు செந்தியன்று சாயம் சமயத்து குப்பேராய் சாயம் సమయత్తిలే కాంతరుடைய మనస్సై చిరయిట్టు వైక్కిర తిరునాంగూర్ ఎన్నవుమా. సెంది అంటే సాయంకాల సమయం, అంటే సాయంకాల సమయంలో కాంతరుడయ ప్రియుల యొక్క మనస్సుని చెరయిట్టు బంధించేసేటువంటి స్త్రీలు కలిగిన తిరునాంగూర్ ఎన్నవుమా అని శిలై విలంగి ఎన్నదు. పురువం వళైకై, పురువం కనుబొమ్మల్ని ఇలా పైకి పెట్టి ఇలా చూడటం అనమాట. అది అలా వాళ్ళని తమ యొక్క హృదయాల్లో వీళ్ళ సౌందర్యం బంధించబడే, అంటే వాళ్ళ యొక్క మనసులలో వీళ్ళ సౌందర్యం పడేటట్టుగా, వాళ్ళ మనసులు వీళ్ళకి చిక్కుకునేట్టుగా. కలయిలంగుం అగలల్గుల్ కమలప్పావై కదిరి ముత్త వెన్న కయ్యాల్ కరుంకణాయిచ్చి ములయిలంగు మొలి మణిపూన్ వడముం తేయప్ప మూవాద వరై నెడుంతోళ్
தோல் மூர்த்தி கண்டீர் மலை இளங்கு நிறை செந்தி மாட வீதி ஆடா வரை மடமொழியார் முகத்திரண்டு சிலை விளங்கி மனம் சிறை கொண்டிருக்குணாங்கூர் திருத்தெத்தி அம்பலத்துயன் செங்கண் மாலே. ஆறாம் பாட்டு, ஆரவ பாசுரம். கீழ்பாட்டில் கமலப்பாவையான ருக்மிணி பிராட்டி பிரஸ்துதையாகையாலே ராகவத்வே பவ சீதா ருக்மிணி கிருஷ்ண ஜன்மனே என்கிறபடியே அவளுடைய முன்புத்தை அவதாரத்தில் உதவி விரோதியான ராவணனை நிரசித்தமையை அருளி செய்கிறாள் ఎన్ను సంగతి. కమలప్పావై అయినటువంటి రుక్మిణి పిరాటి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చారో ప్రస్తుతం కాగానే వెంటనే రాఘవత్వే భవే సీత అని ఈ రుక్మిణి పిరాటే పూర్వావతారంలో సీతా పిరాటి కదా. అలా அவளுடைய முன்புத்தை அவதாரத்தில் உதவி విరోధిயான రావణనే ఆ ముందు అవతారంలో సహకరించి ఆవిడికి విరోధి అయినటువంటి రావణాసురుని సంహరించినటువంటి ప్రకారాన్ని చెప్తున్నారట ఈ పాసనలో. ஆறாம் பாட்டு. தான் போலும் என்னெழுந்தான் தரணியாளனது கண்டு தரித்து இருப்பான் அறக்கரு தங்கள் கோன் போலுமேந்தெழுந்தான் புன்னமன்ன விருபது தோல்வுடன் துணித்த ஒருவன் கண்டீர் மான் போல் மென்னோக்கில் செய்யவாயார் மரதகம்போல் மடக்கிளியை கைமேல் கொண்டு தேன் போலும் மென்மழலை பயிற்று நாங்கூர் திருத்தெத்தி అంబలత్తు ఎన్ செங்கண் మాలే. ప్రతిపదార్థం. తాన్ పోలు మాన్ పోలుం లేడిని పోలినటువంటి మెన్ మృదువైన నోకిల్ చూపులను చెయ్యవాయారు అంటే ఎర్రని అదరమును గల స్త్రీలు మరకతము వంటి మడక్కిలియై ముగ్ధమైన చిలుకను కైమేల్కొండు చేతిపై ఎక్కించుకొని తేన్పోలుం తేనె వంటి మెన్మజలై మృదువైనటువంటి ముగ్ధమైన మాటలను పైత్తుం అభ్యసింపచేసేటువంటి లేడిని పోలినటువంటి మృదువైన చూపులు కలిగినటువంటి ఆ స్త్రీలు చిలకలను తన చేతి మీద ఎక్కించుకొని ముక్తమైనటువంటి మాటలని అభ్యాసం చేయిస్తూ ఉంటారట. అలాంటి తిరుత్తెత్తి అంబలత్తు, ఆ తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న ఎన్ శంకన్ మాలే నా యొక్క ఎర్రని నేత్రములు గల సర్వేశ్వరుడే ధరణియాళన్ ధరణీ పాలకుడు తాన్ పోలుం తానువలే ఏండ్రు అహంకరించుకొని యజుందాన్ విజృంభించాడు అది కండు అది చూసి ధరిత్తిరుప్పాన్ ధరించి ఉండేవాడు అరక్కర్తంగల్ కోన్ పోలుం రాక్షసరాజు కాబోలును అని ఏండ్రు అహంకరించి యజుందాన్ విజృంభించినటువంటి రావణుని యొక్క కున్నమన్న పర్వతములతోటి సమానమైనటువంటి 20 భుజాలని ఉడన్ ఏకకాలమందు తుణిత్తా ఛేదించిన ఉరువన్ కండి అద్వితీయుడు కదా ఆయన. చూడండి, లేడు చూపుల వంటి చూపులను ఎర్రని అదరాలను కలిగినటువంటి స్త్రీలు మరకతాల వలె పచ్చగా ఉన్న చిలుకను చేతిపై ఎక్కించుకొని ముగ్ధమైన మాటలను నేర్పిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుత్తిత్తి అంబలం అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే ఈ రాముడు. తానును ఒక రాజు వలె, ఈ రాముడు కూడా ఒక రాజులాగా అహంకరించి విజృంభించి వచ్చాడు. అది చూసినటువంటి రావణాసురుడు అది చూసి ధరించి ఉండేవాడు రాక్షసరాజైన ఈ రావణుడు కాబోలు అని అహంకరించి విజృంభించి వచ్చినటువంటి రావణాసురుడి యొక్క 20 భుజాలని ఏకకాలంలో ఛేదించినటువంటి అద్వితీయుడైనటువంటి చక్రవర్తి తిరుమగనారు చూడండి అంటున్నారు. ఏమిటట ఇందులో ఒక ఆక్షేపణ. ఏమిటా ఆక్షేపణ? రాముడు వచ్చాడు యుద్ధానికి ధరణి పాలనని. ఆ రాముడు యుద్ధానికి వస్తే ఏమనుకున్నట్టు, ఆయన ఎలా ఉన్నాడు? తాపసి వేషంలో ఉన్నాడు కదా రాముడు. ఏంటి ఈ రావణాసుడికి ఒక అహంకారం. ఏంటి రాముడు కూడా ఒక రాజులాగా అహంకరించి నా మీదకి విజృంభించి వచ్చాడు.
అది చూసి ధరించి ఉండేటువంటి వాడు అనుకుంటున్నాడా ఏంటి రావణాసురుడు అని అహంకరించాడు రావణాసురుడు. ఆ అహంకారం తీరేటట్లుగా ఆయన యొక్క 20 భుజాలని కూడా ఏకకాలంలో ఛేదించినటువంటి వాడు రామచంద్రుడు అని చెప్తూ ఇక్కడ ఏమిటి పాసురంలోనట ఆ పదాలని బట్టి రామచంద్రుడికి తక్కువతనం కలిగేటట్లుగా ఉన్నది అని తాన్ పోலும் ఆ రాంపాడు తాన్ పోலும் అప్పాన్ తిరు అజందూర్ అరయ్యரும் మత్తుం ఉళ్ళ ముదలిగలుమాగ ఇప్పాటిల్ సొల్లుగెరదెన్ను ఎన్ను బట్టలకు విన్నప్పం చెయ్య తిరు అజందూరు అరయ్యరు అనేటువంటి వారు మిగతా పెద్దలు అందరూ ఈ పాటిల్ సొల్లుగెరదని ఈ పాటలు ఏం చెప్పారండి ఆడవాళ్ళు అని బట్టరుక్కు విన్నప్పం చెయ్య. అప్పుడు భట్టవారు ఒరుక్కాల్ ఇయలైక్కేలా ఒక్కసారి ఆ పాసురాల్ని మీరు పాడి చూడండి అని రావణన్ వార్తైకాన్ ఎన్ను అరుడి చేదారు. ఇది రావణాసుడి యొక్క వార్త అని చెప్పారట భట్టవారు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం కింద అరుంబదలను. ధరణియాళం తాన్ బోలుం ఎన్ను రాజా తాన్ పోలే వందాన్ ఎన్నాల్ రాజా అందెన్ను తోత్తుమా పోలే ఎంబెరుమాన్ ఎడத்தில் தாழ்மையும் ధరణియాళన్ తాన్ పోలుం ఎన్ను. ధరణియాళన్ అంటే భూపాలకుడు, భూమిని పరిపాలించేటువంటి రావణాసురుడు వలే రాజా తాన్ పోలే వందానెన్నాల్ అని రాజా అందెండు తోత్తుమ. ఇదంతా మనకు అనవసరం. చెప్పేది ఏమిటయ్యా అంటే ఆ రావణ ధరణిపాలన్ తాన్ పోలే అనేటువంటి పదం రావణాసురుడు అనేటువంటి మాట అని, రావణాసురుడు నావలే రామచంద్రుడు వచ్చాడు అని అహంకరించాడు అంటే అది రామచంద్రుడికి తక్కువ చేసేటువంటి విషయం కదా. అలా చెప్పడం ఎలా సమన్వయం అవుతుంది అంటే దానికి వీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అదే ఎవరు భట్టర్ వారు చెప్పినటువంటి సమాధానం తాన్ పోலும் என்ன விடத்தில் ஸ்வரத்தாலும் தான் என்கிற பதத்தாலும் தாழ்மை தோத்தும் கோன் போலும் என்கிற விடத்தால் ஸ்வரத்தாலும் கோன் பதத்தாலும் உத்கர்ஷம் தோத்து అని அப்படிయేనాலும் ஒரு குறையில்லை. రావణనుடைய కరుత్తు, రావణాసుడి యొక్క భావన ఏమిటి? రాజ్యத்தில் తూత్తపట్ట తాపసరు ఇత్తనై పోకి ధరణియాడరు. రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు, తూత్తపట్ట అంటే రాజ్యం నుండి పంపబడినటువంటి తాపస్సు ఈ రామచంద్రుడు. ఇత్తనై పోకి ధరణియాడరు, ఈయన భూమి పాలకుడు అవుతాడా అని తన దుర్మానత్తాలే ఎన్ని ఇరుక్కుం అత్తై తన యొక్క దురహంకారంతో భావించేటువంటి దాన్ని అనువదిత్తారు ఆల్వార్ ఎన్ను భట్టర్ కరుత్తు ఎన్నదాయిత్తు. దాన్ని అనువదించి చెప్పారు ఆళ్వార్లు అనేదాన్ని. అంటే ఆ పదాలు ముందు పదాలు వెనక్కి, వెనక పదాలు ముందుకి, అలా ఏదో సమన్వయం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఏమిటంటే ఇక్కడ రామచంద్రుడికి తక్కువతనం వచ్చేలాగా ఉన్నది అర్థం చూస్తే, కానీ అది కాదు, మీరు పదాలని అన్వయం చేసుకోవటంలో ఉన్నటువంటి తారతమ్యం ఈ రీతిగా చేసుకోవాలి. రావణాసురుడు అహంకరించాడు, ఏమి తాపసి నా మీద యుద్ధానికి రావటం ఏమిటి, నేను చూస్తూ ఊరుకుంటానా అని. అలా అహంకరించినటువంటి వాడిని 10 చేతులు కూడా 10 తలలు 20 చేతులు కదా, వాటన్నిటిని ఖండించేశాడు రామచంద్రుడు అనేది. తాన్ పోலும் ఉరుక్కాల్ ఏలైకేళ రావణన్ వార్తైకాన్ ఎన్ను అరుడి చేదార్. తాన్ పోലും అంటే ஒரு క్షత్రియన్ పోలే ఎదురు ఎన్ను వందాన్. ஒரு క్షత్రియన్ పోలే, ఒక క్షత్రియుడిలాగా వచ్చాడే ఈ రామచంద్రుడు. అది ఖండిత్యాది అది కండి ధరిత్తిరుప్పాన్ రాక్షసరాజనాం ఎన్ను கிளரந்து எழுந்த ராவணனுடைய மலை போலே இருக்கிற 20 தோளையும் துணித்த தனிவீரன் కిడీర్. అది కండు ధరిత్తిరుప్పాన్, అది చూస్తూ నేను ఊరుకుంటానా అని రాక్షసరాజైన నాం ఎన్ను, రాక్షసరాజైనటువంటి నేను అది చూస్తూ ఊరుకుంటానా అని కిళరందు ఎడుంద రావణనుడయ. అదిగో అలా అహంకరించినటువంటి రావణాసుడి యొక్క మలై పోలే ఇరుక్కిర 20 తోళయ్యం తుణిత్త పర్వతాలలాగా ఉన్నటువంటి 20 భుజాలని ఖండించి వేసినటువంటి తనివీరన్ కిడీర్, గొప్ప వీరుడు కదా రామచంద్రుడు. మాన్ పోலும் ஒரு கிளியை ஒரு கிளி கற்பித்தா போலே இருக்கிறது. ఎలా ఉన్నది అక్కడ? మాన్ పోலும் మెన్నోకిల్ చెయ్యవాయార్
మరదకంబోల్ మడక్కిలియై కై మేల్కొండు. అక్కడ ఎలా ఉందట? మాన్పోల్ మెన్నోకి, లేడి చూపులు లాంటి మృదువైనటువంటి చూపులు కలిగినటువంటి స్త్రీలు వాళ్ళంతా. ఎలా ఉంది అక్కడ? ఒక కిలి కప్పిత్తా పోలే ఇరుక్கிறது. ఒక చిలుకకి ఇంకొక చిలుక నేర్పిస్తున్నట్లుగా ఉన్నదట. కత్తక్కిలియినుடைய பேச்சில் காட்டில் கற்பிக்கிறவள் பேச்சு இனிது என்கை. కత్తక్కిలియినుடைய పేచిల్ కాటిల్, నేర్చుకునేటువంటి చిలక యొక్క మాటల కంటే కర్పిక్కిరవల్ పేచ్చు ఇనిదు ఎన్గై, నేర్పించేటువంటి చిలక యొక్క మాటలు చాలా భోగ్యంగా ఉన్నాయని. మాన్ పోలే మృదువాన నోక్కయ్యం சிவந்த அதரத்தையும் உடையவர்கள் மரதகம் போண்டு மடப்பத்தை வளைத்தான கிளியை கை மேலே கொண்டு தேன் போலே இனிதாய் మృదువాన பேச்சை పయుత్తుగిర తిరునాంగూర్. లేడి లాంటి మృదువైనటువంటి చూపులు, ఎర్రటి అధరాలుని కలిగినటువంటి స్త్రీలు, మరదగం పోల్ పచ్చగా ఉన్నటువంటి మడపత్తై భవ్య విధేయతను కలిగినటువంటి కిలియై కైమేలేకొండు, ఆ చిలకలను చేతి మీద ఎక్కించుకొని తేన్ పోలే ఇనుదాయ్ మృదువాన పేచ్చై, తేనె వలె మధురంగా ఉండేటువంటి మృదువైనటువంటి మాటలని పయుత్తుగిరా నేర్పిస్తూ ఉండేటువంటి తిరునాంగూరు ప్రాంతంలోని తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ సెంగన్మాలే, అదిగో తిరుత్తెత్తి అంబలంలోని ఎన్ సెంగన్మాలే, నా స్వామిని చూడండి అంటున్నారు ఈ పాత్రలో. తాన్ పోலும் ఎన్నెజుందాన్ ధరణియాళనదు కండు తిరిత్తు இருப்பான் அறக்கரு தங்கள் கோன் போலும் எண்ணுயஜுந்தான் குன்னமன் 20 தோல் உடன் துணித்த ஒருவன் கண்டீர். மான் போலும் என் நோக்கில் செய்ய வாயாறு மரதகம்போல் மடக்கிளியை கைமேல் கொண்டு தேன் போலும் என் மடலை பயித்து நாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ సెంగన్మాలే. ఏజాం పాటు 7వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు? கீழ் பாட்டில் பிராட்டிக்காக ராவணனை கைக்கதிய விட்டான் என்னார். அப்படிப்பட்ட பிராட்டியையும் கிருஷ்ணா தினத்தில் மறைத்து கொண்டு இந்திரனுக்காக கையேத்தான். அதிமாத்திர பிரதிகூலரை அழியச் செய்யவும் அனுகூல ஆபாசரை உபாயத்தாரை வெல்லவும் வல்லன் என்னு వామనావతారத்தை అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. పిరాట్టి కోసమని రావణాసురుని సంహరించాడు. అలాంటి పిరాట్టిని కూడా తన యొక్క కృష్ణాజనంలో దాచిపెట్టి ఇంద్రుడి కోసమని యాచన చేశాడు. అతిమాత్ర ప్రతికూలరై అజేత్యం, మిక్కిలి ప్రతికూలురైనటువంటి వాళ్ళని నశింపచేయటము. అనుకూలురు అని ఆభాసం, నేను అనుకూలుడనని కనపడతాను ఊరికే. అలాగా ఆభాసం అంటే ఏమిటి? అనుకూలురు కాదు, అనుకూలురు వలె కనపడేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తన యొక్క ఉపాయంతో జయింప చేయగలిగినటువంటి వామనావతారాన్ని అనుభవిస్తూ ఉన్నారట ఈ పాసనలో. పొంగిలంగు పురినూలుం తోలుం తాழப்பொல்லாத குரலுருவாய் பொருந்தா வாணன் மங்களம் சேர் மறை வேள்வி அதனுள் புக்கு மண்டகலம் குறை இறந்தமைந்தன் கண்டீர். பொங்கலரந்த மலர் குதலார் கொங்கை தோயந்த குங்குமத்தின் குழும்பளைந்த கோலன் தன்னால் செங்கலங்கள் வெண்மணல் மேல் தவஜுனாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ సెంగన్మాలే. పొంగిలంగు కదా, కొంగు పరిమళము అలరందా వ్యాపించినటువంటి మలర్ పుష్పములు గల, అంటే పుష్పాలను ముడుచుకున్నటువంటి కుజలారు కొప్పులు గల స్త్రీల యొక్క కొంగై తోయంద కుంకుమత్తిన్ కడంబు, వాళ్ళ యొక్క వక్షోజాల మీద పూసుకున్నటువంటి కుంకుమ యొక్క పంకాన్ని అళయిందా కలిపివేసిన కోలం తన్నాల్ వేషము చేతను చెం ఎర్రనైనటువంటి కలంగల్ కాలుష్యము గల కావేరీ ప్రవాహము వెణ్మడల్ మేల్ తెల్లని ఇసుక మీద తవజుం ప్రాకుచున్న నాంగూర్ తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలత్తు
ఎన్ శంకన్ మాలే. తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే పొంగు వృద్ధి పొందుతున్నటువంటి ఇలంగు ప్రకాశిస్తూ ఉన్న పురినూలుం యజ్ఞోపవీతాన్ని తోలుం కృష్ణాజనాన్ని తాజా వేలాడుతూ ఉండగా పొల్లాద మహా చెడ్డ అంటే సుందరమైనటువంటి కురలురువాయ్ వామన రూపి అయి పొరుదా పొందనటువంటి అంటే తనతో కలియని వాణన్ మహాబలి యొక్క మంగళం సేర్ మంగళములు చేరియున్న మరై వేదఘోష. ఒక్క నిమిషం. వేదఘోషములు గల వేల్వియదనుల్ యజ్ఞమందు పుక్కు ప్రవేశించి కురై తనకు లోపమయ్యున్న మన్నగలం భూమిని ఇరందా యాచించినటువంటి మైందన్ కండీర్ ఆయనే ఆ బాలుడే కదా. చూడండి, పుష్పాలతోటి అలంకరించుకున్న కొప్పులు కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళకి వక్షోజాలలో పూసుకున్నటువంటి కుంకుమ, ఆ కుంకుమతోటి వాళ్ళు వెళ్ళి కావేరిలో స్నానం చేశారు. స్నానం చేయగానే ఆ ఎర్రనైనటువంటి కుంకుమ మొత్తం తెల్లని కావేరి ఇసుక దెబ్బల మీద ఆ ఎర్రదనాన్ని కలిగినటువంటి ఈ కావేరి జలాలు వెళ్ళి తెల్లటి ఇసుక దెబ్బల మీద ప్రవహిస్తూ ఉన్నటువంటి దివ్యదేశమట ఈ తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశం. అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి ఎవరు? ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే ఈ వామనుడండి. అది వారి భావన. ఆయన ఎలా వచ్చాట? కాంతితో కూడినటువంటి యజ్ఞోపవీతం, కృష్ణాజనం వేలాడుతూ ఉన్నటువంటి సుందరమైన కృష్ణాజనం వేలాడుతూ ఉన్నటువంటి సుందరమైన వామన రూపి అయి వచ్చి బలి చక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళి భూమిని యాచించాడు. చూడండి, ఆయనే కదా ఈయన అంటున్నారు ఈ పాసురంలో. ఏజాంపాటు పొంగిలంగు మిక్కిలంగా నిన్న ఒడివిడా నిన్న తిరు యజ్ఞోపవేతము కృష్ణాజనము తాజా బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి యజ్ఞోపవేతము కృష్ణాజనము తాజా కిందకి జారుతూ ఉండగా పొల్లాద కురల్ ఉరువాయ్ అడగిదు ఎన్నిల్ నాట్టార్ కಣ್ணிచ్చిల్ పడువరు ఎన్నో విపరీత లక్షణ అయ్యాలే సొల్లిట్టాగవం. పొల్లాద కురుడు అబద్ధపు పొట్టి వామన రూపంతో వచ్చాడు అని ఎందుకు చెప్తున్నారట? బాగా అందంగా ఉన్నాడని చెప్పారనుకోండి, లోకుల యొక్క దృష్టి అదిగో దృష్టి తగులుతుందేమో అని విపరీత లక్షణ అయ్యాలే సొల్లిట్టాగవుమాం అన్నికే వైరూప్యత్తాలే వైత్తకన్ వాంగపోగా అదబడి ఇరుక్కుం ఎన్నవుమాం కురళా ఇరుక్కిర వైరూప్యంతానే ఆకర్షకమాగయ్యాలే. ఆ పొట్టి వామనుడిగా వచ్చినటువంటి ఆ విరూపం కూడా తన యొక్క రూపం అది కాదు కదా, విరూపిగా వచ్చాడు. అలా వచ్చినప్పటికీ కూడా ఇలా ఒకసారి ఆయన మీద దృష్టి సారిస్తే వైత్తక్కన్ వాంగపోగాదపడి ఇంకోసారి కళ్ళు పక్కకి మరల్చుకోవడానికి వీలు కానట్లుగా ఉన్నటువంటి సౌందర్యము అని చెప్పచ్చట. అని పొరుందావాణన్ అసురం భావమాశ్రితా ఎన్ను హృదయం తన్నిదాగ ఎన్నిక్కే జన్మమే తన్నిదానవాణన్. హృదయం ఆసురభావం ఆశ్రితాహ అని చెప్పినట్లుగా హృదయం మాత్రమే నీచమైనటువంటిది కాదండి, ఆ జన్మ కూడా చాలా నీచమైనటువంటిది. అసురుడు కదా అంచేత. అలాంటి ఆ బలి చక్రవర్తి మంగళం సేర్ సర్వేశ్వరం చెల్లుంబడియాన యాగమిరే మంగళంగల్ సేత్త తట్టిల్లయ్యిరే. మంగళం సేర్ మంగళాలను కలిగించేటువంటి యాగం. మంగళం సేర్ మరై వేల్వి అదనుల్ పుక్కు మన్నగలం కురయ్యరందమైందని కండీర్ అన్నారు కదా. మంగళం చేరు మంగళాలని, అదేమిటండి ఆ యాగం మంగళాలను కలిగిస్తుందా అంటే సర్వేశ్వరుడు కూడా వెళ్ళి యాచించేటట్లుగా చేయగలిగినటువంటి యాగం కాబట్టి అది మంగళాలని కలుగ చేస్తుంది అని చెప్పడంలో అడ్డేమి లేదు అంటూ మన్నగలం ఆ ఊరు ఎలా ఉన్నది? మహాబలి ఉడయ్యవనాయ్ తాన్ ఉరైవాళనాయ్ ఇరందా. మహాబలి ఉడయ్యవనాయ్ తాన్ కురైవాళనాయ్ ఇరంద. మహాబలేమో ఇచ్చేవాడుగా ఉన్నట్ట, తానేమో కురైవాళనాయ్ ఇరుంద
తాను పొట్టిగా ఉన్నాడు అని చెప్పొచ్చు, కొరత కలిగిన వాడుగా ఉన్నటువంటిగా ఉన్నాడు. అలా మన్నగలం అలా యాచించి ఈ భూమిని పొందినటువంటి వాడు. మైందన్ కన్నీర్ ఎన్న పిళ్ళుత్తాన్, ఎన్న పెళ్ళైతనం, పిళ్ళుత్తానంటే పెళ్ళైతనం, ఏమి చిన్న పిల్ల చేష్టమండి అది అంటూ. కొంగు అలరంద ఇత్యాది పరిమళం మారాదే ഇരുന്നുള്ള മലரை உடைத்தான குழலையுடைய ஸ்திரீகளுடைய கொங்கைத்தோ எந்த குங்குமத்தினுடைய குழம்பை அலைந்த கோலம் தன்னாலே చెంగలంగల్ వెన్మణల్లే తవడు నాంగూరు. ఎలా ఉన్నదట? పుష్పాలు కలిగినటువంటి, కేశాలు కలిగినటువంటి స్త్రీలు, ఆ స్త్రీల యొక్క వక్షోజాలకి అలుముకున్నటువంటి ఆ కుంకుమ, దానితో వెళ్ళి వీళ్ళు కావేరిలో తీర్థమాటం. అలాంటి ఆ ఎర్రటి కుంకుమంతా కూడా కుజంబై అలైంద కోలం తన్నాలే చెంగు అలంగల్ వెన్మణలిలే తవజనాంగు. చెంగు అలంగల్ ఎర్రటి ఈ కెరటాలు వెళ్ళి వెన్మణలిలే తెల్లటి ఇసుక మీద తవజునాంగూరు పాకుతూ ఉన్నటువంటి తిరునాంగూరు. ఎలా వెళ్తూ ఉందట కావేరి నది? తారై కలిత్తు నడందా పోలే సాప్రస్కలంతి ఎన్నుంబడియే. ఎలా రామచంద్రుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా మాల్యవాన్ పర్వతం మీద వేయించేసి ఉన్న సమయం ఏది? 4 మాసాల సమయం నువ్వు హాయిగా అనుభవించవయ్యా అని వారిని సంహరించిన తర్వాత సుగ్రీవుడికి ఆజ్ఞ ఇచ్చి తాను మాల్యవాన్ పర్వతం మీదే ఈ వర్షాకాలం వెళ్ళాక సీతాపిరాటి కోసం వెతికిద్దాము అని రాముడు చెప్పి పంపించిన తర్వాత వర్షాకాలం అయిపోయింది. అయినప్పటికీ సుగ్రీవుడు ఇంకా తాను చెప్పినటువంటి మాట నిలుపుకొని రాకపోవటం చేత రాముడికి కోపం వచ్చింది. వెంటనే లక్ష్మణస్వామిని పంపాడు. అప్పుడు వెళ్ళి ఈయన చేసినటువంటి ఆ ధనుష్టంకారానికి లోపల ఉన్నటువంటి ఆ ఎవరు తార ఎలా ఇద్దరు ఆనందంగా గడిపినటువంటి ఆ చిహ్నాలన్నీ కనపడుతూ, ఒళ్ళంతా ఘాట్లు, జుట్టు చెరిగిపోయి జుట్టు రేగిపోయి, బొట్టు చెరిగిపోయి, వస్త్రం పక్కకు జరిగిపోయి, ఇలా ఉన్నటువంటి తార ఎలాగైతే వస్తూ ఉన్నదో, మన గోదమ్మ కూడా చెప్తుంది కదా, చేత్తమాయి వందు తెర. అయ్యో ఇప్పటిదాకా నువ్వు ఆ కన్నయ్యతోటి కలిసి ఆనందంగా ఉన్నావు కదా, ఆ గుర్తులన్నీ కనపడేలాగా వెంటనే బయటికి రాకు, తేత్తమాయ్ కొంచెం తేట తేరుకొని అప్పుడు బయటికి రా అని గోదమ్మ చెప్పినట్లుగా ఈ కావేరీ నది కూడా ఎలా ఉందట? తారై స్ఖలిత్తు నడందా పోలే. ఆ తార స్ఖలిత్తు తూలుకుంటూ నడిచినట్లుగా సా ప్రస్కలంతి ఎన్నుంబడియే. ప్రస్కలంతి ఎలా తూలుతూ అలా వస్తూ ఉన్నట్టుగా అలా మెల్లిగా ఈ కావేరి కూడా అక్కడ ప్రవహిస్తూ ఉన్నది అంటున్నారు ఆ పాత్రంలో. పొంగు ఇలంగు పురినూలుం తోలుం తాగ పొల్లాద కొరడురువాయ్ పొరుందావాణన్ మంగళం சேர் மறை வேள்வி அதனுள் புக்கு மண்ணகலம் குறை இறந்த மைந்தன் கண்டீர் கொங்கு அலரந்த மலர் குழலார் கொங்கை தோயந்த குங்குமத்தின் குழம்பு அலைந்த கோலம் தன்னால் செங்கு அலங்கல் வெண்மணல் மேல் தவஜுனாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கண் மாலே. 8వ పాటు 8వ பாசுரம். சிலம்பித்யாதி கீழ்பாட்டுக்களிலே நீளைக்காக செய்த செயலையும் பிறை பிராட்டியார்க்காக செய்த செயலையும் சொல்லி அவத்தோடொக்க இந்திரன் காரியத்தை செய்த மையம் பிராசங்கிகமாக சொன்னார். ஸ்ரீ பூமி நீளைகளின் மத்தியஸ்தையான பூமி பிராட்டி இடையாட்டத்தில் செய்த சேஷ்டிதத்தையும் அனுசந்திக்கிறார் என்னும் சங்கதி. அன்னிக்கே மண்ணளந்த செயல் தானே மண்ணிடந்த செயலுக்கு స్మారకమాయ్ అత్తయ్య అనుసంధిక్కిరార్ ఎన్నవుమాం. ఇప్పుడు వరాహ అవతారాన్ని చెప్తున్నారు. ఎందుకు వరాహ అవతారాన్ని చెప్తున్నారు? నీలాదేవి యొక్క వైభవాన్ని అనుభవించారు. పెరే పిరాట్టి యొక్క వైభవాన్ని అనుభవిస్తే మధ్యలో ఉన్నటువంటి ఆవిడ భూమి పిరాట్టి కదా, ఆ భూమి పిరాట్టిని రక్షించినటువంటి వాడు వరాహ పెరుమాళ్ళు కనుక ఐతిహ్యాన్ని చెప్తున్నారు అనుకోవాలట. లేదా భూమిని కొలిచినటువంటి ఐతిహ్యం గుర్తు రాగానే భూమిని రక్షించినటువంటి సన్నివేశాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లని కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు.
சிலம்பினி இடை சிறுபரல் போல் பெரியமேரு திருக்குளம்பில் கணகணப்பத் திருவாகாரம் குரங்கலு நிலமடந்தை தனை இழந்து புல்கி கோட்டிடை வைத்தருளிய என் கோமான் கண்டீர் இலங்கிய நான்மறை அனைத்தும் அங்கமாறும் ஏழிசையும் கேள்விகளும் எண்ணிக்கெங்கும் சிலம்பிய நல் செரும் செல்வம் திகழு நாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கண் மாலே. సీరు సంపద చేత చిలంబినడే కదా ఇది. ఒక్క నిమిషం. ఇలంగియా ప్రకాశిస్తూ ఉన్నటువంటి నాన్మరై అనైత్తుం చతుర్వేదములు యావత్తును అంగం ఆరుం షడంగాలని ఏழ்ది செய்யும் ఇతిహాస సప్త స్వరాల ఏజు ఇసెయ్యం సప్త స్వరాలని కేల్విగళం విని తెలుసుకోదగినటువంటి ఇతిహాస పురాణాదులను ఎండిక్కెంగుం అంటే అష్టదిక్కుల యందంతటను చిలంబియా ధ్వని చేయుచున్న నల్ పెరుం సెల్వం తిగజుం నాంగూర్ తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ శంకణ్ మాలే. అలా విలక్షణమైనటువంటి గొప్ప సంపదతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నాంగూరు ప్రాంతంలోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి నా ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే చిలంబినిడై మువ్వ మధ్య ఎందలి సిరుపరల్ పోల్ చిన్న రాయి వలె పెరియ మేరు పెద్ద మేరు పర్వతము తిరుక్కుళంబిల్ సుందరమైన డెక్క యందు కణకణప్ప గణగణ అనగా తిరు ఆకారం లక్ష్మీదేవి యొక్క సన్నివేశము కులుంగా కదలాడేటట్లుగా నిలమడందై తన్నై భూదేవిని ఇడందు అండబిత్తి నుండి విడిపించి పుల్గి కౌగలించుకొని కోట్టిడై దంష్ట్ర అగ్రమందు వైత్తు అరుడియా ఉంచుకొని కృప చేసినటువంటి ఎన్ కోమాన్ కండీర్ మా స్వామి చూడండి అంటున్నారు ఈ పాసనంలో. ఎట్టాం పాటు சிலம்பினி இடை இத்தியாதி சிலம்பினிடையிட்ட சிறுபரல் போல் பெரிய மகாமேருவானது తిరుక్కుళంబిలే మేరు కణకణాయతే ఎన్నుంబడియే కణకణప్ప. ఈ చిరు మువ్వలో ఉన్నటువంటి లోపల చిన్న రాయి ఉంటుంది చూసారా, అలా ఉన్నదట ఆ వరాహావతారం ఎత్తినటువంటి పరమాత్మ యొక్క పాదాల కింద ఈ మేరు పర్వతం. పెరియ మహామేరువానదు తిరుక్కుళంబిలే ఆ వరాహం యొక్క డెక్క కింద మేరు కణకణాయతే ఆ మేరు పర్వతం ఆ చిన్న మువ్వలో ఉన్నటువంటి లోపల ఉన్న చిన్న రాయి అంత అయిపోయింది. అంటే ఆ వరాహావతారం యొక్క ఆకారం ఎంత ఉండి ఉంటుంది, ఆ మేరు పర్వతమే అంత చిన్నదైపోయిందంటే ఆ తిరు ఆకారం కులుంగా లక్ష్మీదేవి యొక్క ఆకారం అగలగిల్లేన్ ఇరయ్యం ఎన్ను పిరాటీరు కుమ్మిరం కులుంగుంబడి కుయ్యిడాగా అగలగిల్లేన్ ఇరయ్యం ఎండు ఒక్క క్షణం కూడా నిన్ను నేను విడిచి ఉండలేనయ్యా అని చెప్పేటువంటి లక్ష్మీదేవి యొక్క స్థానం కదిలేటట్లుగా నిలమడందై భూమి అయ్యడందు అదుక్కు అభిమానినియాన శ్రీ భూమి పిరాట్టి అయి పుల్గి భూమినేమో రక్షించి ఆ భూమికి అభిమాన దేవత అయినటువంటి భూదేవిని పుల్గి వివాహమాడి కోట్టు ఇడయిలే నేలమణి అడుత్తినా పోలే వైత్త శైలాలే ఎన్నై అడిమై కొండవన్గిరీర్. ఆ దంతాల చివర నేలమణిని పొదిగినట్లుగా ఈ భూమి పిరాట్టిని పెట్టుకున్నట్ట ఆ దంతం మీద. అలాంటి ఆచేష్టితంతో ఎన్నై అడిమై కొండవన్గిరి నా యొక్క నన్ను దాసుడుగా చేసుకున్నటువంటి ఆయన కదా అంటూ ఇలంగియ ఇత్యాది ప్రామాణ్య బలత్తాలే ఒడివిలా నున్నుళ్ళ వేదంగల్ నాలుం ఆరంగముం సప్తస్వరంగళం ఇతిహాస పురాణంగళం ఎట్టు దిక్కుక్కళం. అది ప్రామాణ్య బలాన్ని కలిగినటువంటి ప్రకాశించేటువంటి వేదాలు 4, ఆ రంగాలు, సప్త స్వరాలు, ఇతిహాస పురాణాలు, 8 దిక్కులు కూడా చిలంబియ
నల్ సెరుం నల్ పెరుం సెల్వం తెగజనాంగూర్. అలా ఇవన్నీ కూడా శబ్దిక్కడవదాయ్ నన్నాయ్ పెరియ సెల్వం. ఇవన్నీ శబ్దించేటట్లుగా ఉన్నటువంటి విలక్షణమైన గొప్ప సంపద కలిగిన తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం. சிலம்பினி இடை சிறுபரல் போல் பெரியமேரு திருக்குளம்பில் கணகணப்பத் திரு ஆகாரம் குலங்க நிறமடந்தை தனை எனந்து புல்கி கோட்டிடை வைத்தருடைய என் கோமான் கண்டீர். இறங்கிய நான் வரை அனைத்தும் அங்கம் ஆறும் ஏழு செய்யும் கேள்விகளும் எண்ணிக்கெங்கும் சிலம்பிய நல் பெரும் செல்வம் திகழனாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ చెంగన్మాలే. 9వ పాటు 9వ పాసురం. ఏ జొలగం ఇత్యాది. ఎవరు తలుపుతోయి ఆ తలుపుతోయి అయ్యా. ఏ జొలగం సేవించాను అయితే. ఆ ఇతిహాస పురాణాలు 8 దిక్కులు అన్నీ కూడా శబ్దిక్కడవదాయ్ నన్నాయ్ పెరుం సర్వం. అయిపోయింది కదా అది. 9వ పాటు 9వ పాసురం. ఈ 9వ పాసురంలో ఏం చెప్పారు? కీచున్న అపదానంగల్ ఎల్లాం ఒరు తట్టుం హరవిరించి ముఖ ప్రపంచమెల్లాం కీజు వైத்திலே வைத்த అపదానం ఒరు తట్టు మాంబడి అద్భుతమాగ ఇయాలే అత్తై అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. కింద చెప్పినటువంటి ఈ అపదానాలన్నీ ఒకవైపు, అరవిరించి ముఖ ప్రపంచం ఆయన చేత సృష్టించబడినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా కీజు వైత్యులే వైత అపదానం తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు చూశారా, అది ఒక తట్టు అనేటట్టుగా అద్భుతం కావటం చేత దాన్ని అనుసంధానం చేస్తున్నారు ఈ పాసురంలో. ఏ జొలగం తాల్వరయ్యం ఎంగుం మూడి ఎందిశయ్யும் మండలముం అన్ని అండం మోజై మోజై ఎజుందాజి మిగుమూజి వెள்ளம் முன்ன கட்டிலொடுக்கிய வெம்மூர்த்தி கண்டீர். ஊழிதொரும் உயர்ந்த செல்வத்தோங்கிய நான் மறை அனைத்தும் தாங்குனாவர் சேஜு உயர்ந்த மணிமாடம் திகழு நாங்கூர் తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ చెంగన్మాలే. ప్రతిపదార్థం ఏ జొలగం తాల్వరయ్యం. కనీసం ఇది పేజీలు తప్పులు పడ్డాయి. ఊజిదోరుం కల్పమందల్లా ఉయరందా వృద్ధి పొందినటువంటి సెల్వత్తు ఓంగియ నాన్మరై అనైత్యం సంపద కలిగినటువంటి వృద్ధి పొందినటువంటి చతుర్వేదాలన్నింటినీ కూడా తాంగుం నావర్ సేజుయరంద వాళ్ళందరూ ధరించి ఉన్న 4 వేదాలని ధరించి ఉన్నటువంటి నాలుక గల వాళ్ళు కలదైన మిక్కిలి ఉన్నతమైన మణిమాడం తెగజుం నాంగూర్ మణిఖచ్చితమైన మాడలుతో ప్రకాశిస్తున్నటువంటి నాంగూర్ తిరునాంగూరు ఎందలి తిరుత్తెత్తి అంబలత్తు తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న ఎన్ చెంగన్మాల్ నా ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే ఏ జొలగం సప్తలోకాలని తాల్ ప్రత్యంతములు గల వరయ్యం పర్వతములను ఎంగుం అంతటను మూడి ముంచి ఎందిశయ్యం అష్టదిక్కుల యందును మండలము భూమండలమంతను అండం బ్రహ్మాండమందును మండి అతిశయించి మోజై జలధార ఎజుందు విజృంభించి ఆజి సముద్రము మిగు అధికమై వచ్చుచున్నటువంటి ఊజి వెళ్లం కల్ప ప్రవాహమును మున్ పూర్వము అగట్టిల్ క్రింది కడుపు యందు ఒడుక్కియా ఒదిగించుకున్న మూర్తి కండీర్ మా స్వామే కదా ఆయన. ప్రతి కల్పములోనూ వృద్ధి చెందుతున్న సంపద కలిగినటువంటి చతుర్వేద అధ్యయన పరులు వర్తిస్తూ ఉన్నటువంటి ఉన్నతమైన మాణిక్య సౌధాలు కలిగినది అయినటువంటి తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడే సప్తలోకాలని పర్వతాలని కప్పివేసి అష్టదిక్కులను భూమండలమందు బ్రహ్మాండాన్ని వ్యాపించి జలధార విజృంభించి
సముద్రం వృద్ధి పొందుతూ ఉన్నటువంటి ప్రళయ ప్రవాహంలో తన యొక్క కింది కడుపులో ఒదిగించుకున్న మత్స్యావతారమైనటువంటి స్వామి కదా ఈయన అంటున్నారు ఈ పాసురంలో. 9ஆம் பாட்டு ஏழுலகம் சப்தத்வீபங்களும் தாள்களையுடைத்தான மலைகளும் எங்கும் ஏறி 8 திக்குக்களும் மண்டலமும் அண்டமும் மிக்கும் ஓழையஜுந்து அழகேதான மிக்கிருந்துள்ள ஊழி வெள்ளத்தை பண்டு తిరుమేనిలే ఏకదేశத்திலே అడక్కిన సర్వేశ్వరన్ కిరీరు. అదో సప్తద్వీపాలు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతిపద తాత్పర్యమే. సప్తద్వీపాలు తాల్గలై వడైత్తాను మలైగలం హెచ్చు తగ్గులు కలిగినటువంటి ఆ పర్వతాలు ఎంగుం ఏరి అంతటా 8 దిక్కుక్కలు 8 దిక్కులను మండలాలు అండాలు మిక్కుం ఓజయ్యజుందు అరియానదు మిక్కిరిందుళ్ళ బాగా ప్రవాహం పైకి పెరుగుతూ వస్తున్నటువంటి ఆ సముద్రం అనేటువంటిది మిక్కిరిందుళ్ళ ఊజు వెళ్లత్తై ఆ ప్రళయ జలాలని పండు తిరుమేనిలే ఊజు వెళ్లత్తై పండు తిరుమేనిలే ఏకదేశత్తులే అడక్కిన సర్వేశ్వరన్ కిరీర్. అలా ప్రళయం వచ్చిన సమయంలో తన యొక్క తిరుమేనిలో ఒక భాగంలోనే తన యొక్క గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి సర్వేశ్వరుడు కదా. ఊజిదొరుం ఇత్యాది కాలం చెల్ల కురైందు కాట్టాదే కాలో కృతయుగం తస్తే ఎన్నుంబడియే ఉయిరంద సెల్వత్తై ఉడయ్యరాయ్. ప్రతి యుగానికి కాలం జరుగుతూ ఉంటే కాంతి తగ్గాలి కదా. కానీ ఒక యుగానికి కలవు కృతయుగం తస్య అనేటట్టుగా కలికాలంలో కృతయుగంలో ఉన్న వాళ్ళగా అన్నట్టుగా ఉయిరంద సెల్వత్తై ఉడయ్యరాయ్. ஓங்கி இருந்துள்ள நான் மறையை నావాలే తాంగ వల్ల బ్రాహ్మణరై ఉడైతాయ్. అది కాలం గడుస్తూ ఉంటే వాడు ప్రకాశం తగ్గాలి. ఇది సర్వేశ్వరుడికి కాదు, అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములకు విశేషణం. అలాంటి గొప్ప సంపద కలిగినటువంటి వాళ్ళే బాగా అధ్యయనం చేసినటువంటి 4 వేదాలని నావాలే తాంగ నాలుకతోటి అభ్యాసం చేయగలిగినటువంటి బ్రాహ్మణులను కలిగినటువంటిదై ఆకాశత్తిలే తట్ట ఉయిరంద మణిమాడంగళై ఉడైతాన తిరునాంగూరు. ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి ఎత్తైన మణులతోటి పొదగబడినటువంటి మాడలతోటి కూడినటువంటి తిరునాంగూరు. ఏజులగం తాళ్వరైயும் எங்கும் ஊடி எந்திசையும் மண்டலமும் அண்டி அண்டம் మోజై ఎజుందు ఆజిమిగు மூஜி வெள்ளம் முன்ன கட்டில் ஒடுக்கிய வெம்மூர்த்தி கண்டீர். ஊழிதொரும் உயர்ந்த செல்வத்து ஓங்கிய நான்மறை அனைத்தும் தாங்குனாவர் தேஜு உயர்ந்த மணிமாடம் திகஜுனாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன் மாலே. 10ஆம் பாட்டு சீரணிந்த மணிமாடம் திகஜுனாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கன் மாலை. ஊரணிந்த வேல் வலவனாலினாடன் பொடி மாடமங்கையர்கோன் குறையல் ஆளி. பாரணிந்த தல் புகழான் கலியன் சொன்னா பாமாலை இவை ஐந்தும் வல்லார். சீரணிந்த உலகத்து மன்னராகி சேன் விசும்பில் வானவராய் திகழ்வத்தாமே. ప్రతిపదార్థం సీరణింద సీరు సంపద చేత అణింద అలంకృతమైనటువంటి మణిఖచ్చితమైన మాడం తిగజుం నాంగూర్ తిరుత్తెత్తి అంబలత్తు ఎన్ శంకన్ మాలై. మేడలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి నా ఎర్రని నేత్రాలు కలిగినటువంటి సర్వేశ్వరుడిని కూర్చి కూరనింద వాడిగల వేల్ బల్లెపు యుద్ధమందు వలవన్ సమర్థులను ఆలినాడన్ తిరువాలి దేశానికి నిర్వాహకులను కొడి ధ్వజములు గల మాడం మేడలు గల మంగయ్యర్కోన్ మంగ దేశస్థులకు రాజును కొరయ్యల్ తిరుక్కురయ్యలూరుకు ఆలి పాలకులను పార్ భూమి యందు అణింద అలంకరించబడిన తొల్ స్వాభావికమైన పొగజాన్ కీర్తి కలవారును అయిన కలియన్ తిరుమంగయ్యాల్ వారు సొన్న
சாயிஞ்சின பாமாலை பாசுர மாளிகையైన ఇవై ఐందుం మైందుం ఈ ఐదును ఐదును వల్లార్ అభ్యసించ సమర్థులు చీరనింద సంపద చేత అలంకరించబడిన ఉలగత్తు లోకమందు మన్నరాగి రాజులై సేన్ విసుంబిల్ పరమపదమందు వానవరాయ్ నిత్య సూర్యులై తామే జగద్వర్ తామే ప్రకాశిస్తారు. సంపద సమృద్ధమైనటువంటి మణిసౌధాలు కలిగిన తిరునాంగూరులోని తిరుత్తెత్తి అంబలం అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి ఎర్రటి నేత్రాలు కలిగిన సర్వేశ్వరుడిని గురించి వాడిగల బల్లెంతో యుద్ధం చేసేటువంటి సమర్థులు, తిరువాలికి నిర్వాహకులు, మంగదేశానికి రాజైనటువంటి తిరుక్కురయ్యలూరుకు పాలకును, భూమి యందు గొప్ప కీర్తి కలిగాని వారైన తిరుమంగయ్యాళ్వారు సాయించిన ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు సంపద గల భూమికి రాజులై తర్వాత పరమపదంలో నిత్యసూరులై ప్రకాశిస్తారు అంటున్నారు ఫలశ్రుతిగా. 10ఆం పాడు సీరనింద ఐందుం ఐందుం అన్నారు కదా, ఎందుకు 2 5లుగా చెప్పారు అంటే కిందిస్తున్నారు. కృష్ణావతార అపదానంగులకు ప్రతిపాదకంగా ఐందుం అది కలశాల ఐందు కృష్ణావతార వైభవాన్ని చెప్పినటువంటివి 5 పాసురాలు, ఆ కృష్ణావతార వైభవం కాకుండా వేరే వైభవాలు చెప్పినవి 5 పాసురాలు, అందుకని ఐందుం ఐందుం అని 2గా విడగొట్టారు 10 పాసురాలు. சீரணிந்த ஐஸ்வர்யம் அணிந்த மணிமயமானமாடத்தை உடைய திருநாங்கூர் திருத்தித்தி அம்பலத்திலே நிற்கிறா పుండరీకాక్షణాన సర్వేశ్వరణై. ఐశ్వర్యంతో కూడుకున్న మణుల చేత పొదగబడినటువంటి మేడలు కలిగిన తిరునాంగూరు ప్రాంతంలోని తిరుత్తెత్తి అంబలంలో వేంచేసి ఉన్నటువంటి పుండరీకాక్షుడైనటువంటి సర్వేశ్వరుడిని కూరనింద వేలిల్ కూర్మై పోలే ఇరుక్కుం కవిపాటిల్ కూర్మై అంగే. ఆ వేలాయడం ఎలా పదునుగా ఉంటుందో ఈ కవిత్వంలో కూడా అలాంటి పదునే కలిగినటువంటి తిరువాలిక్కు నిర్వాహకరానవర్ கொடிக்களை உடைத்தான மாடங்களை உடைய తిరుమంగైకు రాజావానవర్ కొరయ్యల్ ఆళి. తిరువాలికి నిర్వాహకులు కొడిక్కడై ఉడైతైన ధ్వజాలు కలిగినటువంటి మేడలు కలిగిన తిరుమంగైకు రాజు కొరయ్యల్ ఆళి. కొరయ్యల్ ఆళి అంటే తిరుక్కురయ్యలూరుని పరిపాలించేటువంటి వారు. పారణింద ఇట్టళத்தில் வெள்ளம் போலே பூமியெல்லாம் நெருங்கின புகழை உடைய ஆழ்வார் அருளி செய்த பாமாலை. ఇట్టళத்தில் వెల్లం పోలే భూమి ఎల్లా నెరుంగి అంటే దగ్గరగా, ఇట్టళத்தில் వెల్లం పోలే అంటే ఇరుకు ప్రాంతంలో ఉన్న ప్రవాహం లాగా. చిన్న నది వెడల్పు తక్కువగా ఉంది, అక్కడ ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నది. అప్పుడు ఆ నది ఎలాగైతే సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుందో అలా భూమి అంతా కూడా నెరింగిన పొగజేయుడయ్యా. వీరి యొక్క కీర్తితోటి భూమి అంతా వ్యాపించిపోయింది. అలాంటి తిరుమంగయ్యాళ్వారు అనుగ్రహించినటువంటి పామాలై ఇవై ఐందుం వల్లారి. ఈ పాటల మాలికలో 5 2 10 పాసురాన్ని చెప్పగలిగినటువంటి వారు. சீரணிந்த இத்தியாதி ஐகத்தில் ஐஸ்வர்யமும் குறைவர భుజిత్తు పరమపదத்திலே నిత్య సూర్యుகளோடு ஒரு కోవయ్యాయ్ విళంగువర్. ఇహలోకంలో ఐశ్వర్యాన్ని కొరత లేకుండా అనుభవించి పరమపదంలో నిత్య సూర్యులతోటి చేరి ஒரு కోవయ్యాయ్ విళంగువర్ ఒకే గోష్ఠిగా చేరి ప్రకాశిస్తారు. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். சீரணிந்த மணிமாடம் திரகனாங்கூர் திருத்தெத்தி அம்பலத்து என் செங்கண் மாலை. கூரணிந்த வேல் வலவன் ஆலிநாடன் கொடி மாட மங்கையர்கோன் குறையல் ஆலி. பாரணிந்த தொல் புகழான் கலியன் சொன்ன பாமாலை இவை ஐந்தும் வல்லார். சீரணிந்த உலகத்து மன்னராகி சேன் விசும்பில் வானவராய் திகழ்வர் தாமே.